అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అయ్యా నిజంగా ట్రైలర్ చూస్తున్నంతసేపు మళ్ళీ ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాం. అంటే మహానటి ట్రైలర్ చూస్తున్నప్పుడు అప్పుడు కథని ఇప్పుడు తెలియజేస్తున్నారు, అది ట్రైలర్లో చూపించారు అనేది మాత్రమే అర్థమైంది. కానీ ఈ కాంతా ట్రైలర్ చూస్తున్నప్పుడు నిజంగానే 60 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్ళిపోయారు. మేబీ వాళ్ళు యూజ్ చేసిన కెమెరాస్ ఏమన్నా రామానాయుడు స్టూడియో కాబట్టి పాత కెమెరాస్ ఆయన దగ్గర ఉన్నాయేమో, ప్రేమ్ నగర్ అవన్నీ చేసినప్పుడు బాదాల భైరవి షూట్ చేసిన కెమెరా అది సార్ దగ్గర ఉంది. ఆ కెమెరానే యూజ్ చేసాం దీనికి. అవును, అదే అందుకే అలా వచ్చింది పిక్చరైజేషన్ అంతా కూడా. చాలా అంటే చాలా బాగుంది సార్, ఎక్స్ట్రాడినరీ వర్క్ అండి. మన కెరియర్లో ఏదో పాయింట్లో అలాంటి ఫిల్మ్ వచ్చు, అప్పుడప్పుడు రాదు, ఎప్పుడో పాయింట్లో వచ్చినా దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి, దానికి సిన్సియర్గా ఉండాలి, దాన్ని 100% చేసేయాలి, పని చేసేయాలి. అలాంటి దీనికోసమే ఈ ఫిల్మ్ అంటూ లాస్ట్ ఇయర్ 8 months ఈ ఫిల్మ్ కోసం ట్రావెల్ చేశానండి. దానికి ముందు నాకు 2022లో చెప్పారు, 2.5 years వెయిట్ చేశాం ఈ ఫిల్మ్ కోసం. ఓకే ఓకే, మంచి ఫిల్మ్. అప్పుడు దానిలో లైన్ చెప్పుకుంటారు, ఒక కథ ఎప్పుడు చెప్పాలని కథనే తీర్మానిస్తుంది. మన దగ్గర లేదు అది నిజమే. ఇప్పుడు మన నాడోడిகள் సంభో శోషంభో తమిళ్ స్టోరీని ఫుల్ స్టోరీ రాసి షార్ట్ బై షార్ట్ పట్టుకుని బ్యాగ్లో వేసుకుని బ్యాగ్ ప్యాకర్ లాగా ఒక బ్యాగ్ పట్టుకుని బ్యాగులనే తిరుగుతా. ఎన్నో హీరోలకు చెప్పుకున్నాను, ఎక్కల సంబంధం లేకుండా శశికుమార్ వచ్చి ఆ స్టోరీ రాయగానే శశికుమార్కి తెలుసు, అన్నీ చేసి సుబ్రహ్మణ్యపురం షూటింగ్ అన్నీ అయ్యేసి పోస్ట్ ప్రొడక్షన్ ఉండగానే ఉండే ఎక్కడనో వెళ్ళి టయర్డ్గా వచ్చాను బైక్లా. ఏమి అలా లేదు, ఆ స్టోరీ ఉంది అప్పుడే తెలుసు కదా నీకు, ఎవరు వింటారు అలా కరెక్షన్లు చెప్పారు, ఏదేదో చెప్పారు. నువ్వు చెప్పు, నాకు చెప్పు, నేను ప్రొడ్యూస్ చేశాను. శశికి చెప్తే ఓకే నేనే ప్రొడ్యూసరు, ఇంకా బయట ఉన్నాడు మన హీరో ఎవరు సుబ్రహ్మణ్యపురం చేశారు, జై ఉన్నాడు, జైతో మాట్లాడారు. జై దగ్గర వస్తే జై నా 3 films కమిట్ చేసేసాను, నా సుబ్రహ్మణ్యపురంకి ఉన్నట్టు 1 year ఉండముంది, నా అప్పుడప్పుడు 10 days ఇచ్చాను. అయ్యో అది అలా అని చెప్పి చేస్తే శశి బయట వచ్చాడు. ఏం చెప్పారు హీరో అలా మరి, నువ్వు చేసేరా, ప్రొడ్యూసర్ వేరే చూస్తాం, నువ్వు చేసి సుబ్రహ్మణ్యపురం రిలీజ్ అవ్వాలి, జనాలకు నేను నచ్చాలి, అది తర్వాత డిసైడ్ చేద్దామా, డెఫినెట్గా నచ్చుతావురా, ఈ ఫిల్మ్ హిట్, బట్ నువ్వు ఓకే చెప్పు, నా బయట ప్రొడ్యూసర్ చూసాం. అలా అయింది. ఆల్మోస్ట్ 8-9 years తర్వాత స్క్రిప్ట్ వాడి కోసం ఉంటుంది. ఓకే, పేపర్స్ అన్ని కూడా పాపం ఎక్కడికైనా వెళ్ళి వచ్చి పోయి ఓకే అది స్క్రిప్టే డిసైడ్ చేస్తారు. అలా డిసైడ్ చేసిందా కాంతా ఏం చేసిందా, నా లోపల ఎవరు ఉండాలి, ఎవరు అయ్యా, ఎవరు టీకేఎం, ఎవరు ఫీనిక్స్, ఎవరు కుమారి, ఇలా అది డిసైడ్ చేసింది అందరినీ. అది డిసైడ్ చేసింది డైరెక్టర్ గారిని అంత కష్టపడి దానికి ఏమైనా కావాలనో అన్నీ సెట్ చేసుకుంది. దీన్ని మనం ఎంజాయ్ చేసాం, చూసాం. నిన్న ఇది రాలేదు ఎలా అంటే ఓ పాయింట్ సడన్గా ఏదో ఒకటి ఎక్కలేదంటే హీరో గారు చెప్తారు వదిలేండి రేపు చేద్దాం, రేపు వచ్చేసి అలా ఆ స్పేస్ ఇచ్చి చేసాం. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు కాంతా ట్రైలర్ చూస్తున్నాం అంతసేపు కూడా మనకి ఎంకేటీ అయ్యా ఆయన గురించే ఈ సినిమా తీస్తున్నారని చెప్పి కూడా వాళ్ళ ఫ్యామిలీ హైకోర్టుకి వెళ్ళింది. చాలా ఉంది, ఇప్పుడు చాలా మంది చాలా నెగిటివ్గా చూపిస్తున్నారు ఆయన్ని అని చెప్పేసి వాళ్ళు కోర్టుకి వెళ్ళి సినిమా రిలీజ్ చేయొద్దు అంటున్నారు. బట్ మీరు చూస్తే 14th అంటే డే ఆఫ్టర్ టుమారోనే రిలీజ్ ఉంది అని క్లియర్ అయిపోయింది. ఎవరిని డిస్టర్బ్ చేశారు, ఇది వచ్చి ఎవరి బయోపిక్ కాదు. ఫస్ట్ ఇది అంతా మీరే అనుకోవచ్చు, ఓ ఇది అతను ఆ ఈవెంట్, ఆ ఇన్సిడెంటా, ఈ ఇన్సిడెంటా మీరు డిస్కస్ చేసి ఉంటారు. ఏ ఇన్సిడెంట్ లేదు, అలా స్టార్ట్ చేసి వేరేవాడు చెప్పిస్తారు, అలా స్టార్ట్ చేసి వేరేవాడు చెప్పిస్తారు. కొంచెం కూడా లేదా, ఏమినే ఉండదు సార్, త్యాగరాజ్ ఏమైనా ఉండదు, ఏదినే ఉండదు. ఓకే, క్లీన్ ఫిల్మ్ ఇది, సెల్వమణి క్రియేట్ చేసిన క్లీన్ ఫిల్మ్. ఓకే, అంటే క్లీన్ ఫిల్మ్. ఓకే, డెఫినెట్గా రిఫరెన్స్ ఏదో తీసుకునే కదా. డెఫినెట్గా ఫిల్మ్ చూస్తే మీరు ఎవరికి వెళ్తారని చెప్పొచ్చు. మీరు ఎంకేటీ మాత్రమే కాదు, ఇప్పుడు 50 years ముందు ఉన్న యాక్టర్స్, చాలా యాక్టర్స్ని కూడా మీరు దీనిలో తీసి పెట్టచ్చు. ఒకటే సార్, హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేశాడు, హీరోని ఇంట్రొడ్యూస్ చేశాడు. హీరో హీరోయిన్కి లవ్ అనేది చాలా చాలా వాళ్ళ రియల్ లైఫ్లో కూడా ఉంటుంది కదా. మీరు ఎవరికి వెళ్తారు మీరు పెట్టుకోవచ్చు. దాంట్లో మీరు ఒక డైలాగ్ వాడతారు, నువ్వంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియ. అట్లా మీరు కూడా స్టార్ట్ చేసినప్పుడు 2001 to అంటే ఐ థింక్
ఒక 7 years మీకు మంచి పీరియడ్ లేదు, మంచి క్యారెక్టర్ కూడా చేయలేదు. ఉమ్. అలా మీ లైఫ్లో ఈ ప్రపంచానికి నేనేంటో తెలియజేసే ఒక క్యారెక్టరు, ఒక డైరెక్టరు, ఒక రోల్ పడింది అనిపించిన సినిమా లేదు రోల్ అది- అంటే ఏమని అది- ఆ చెప్తారు? క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ సార్. అయ్యా క్యారెక్టర్ విన్నా ఉన్నాయి. మా గురుగారు వచ్చారు, కే బాలచంద్ర సార్ వచ్చారు. ఓకే. ఆ ఫుల్ అండ్ కప్ కూడా అలానే వేసుకుంటాం. ఫుల్ అండ్ కప్ వేసి ఆ డిసిప్లిన్తో ఉంటాడు సార్. చెప్పారు నా దగ్గర 18 years నాతో ఎవరిని నాతో మాట్లాడడానికి అలో చేయలేదు. నేనే మాట్లాడతా, అది నా ఫ్రెండ్తో ఆనంద్ సార్తో మాట్లాడతా. 18 years నేను చుట్టూ పెద్ద వాల్. ఓకే. అంత టఫ్. ఇదన్నీ సార్ డైరెక్టర్ సార్ నాకు స్టోరీ చెప్పగానే ఇది చెప్పాను మా డైరెక్టర్ గారు ఇది చెప్తున్నారు. ఓకే ఈ ఐడియా పెట్టుకుంటాం, ఈ బాడీ లాంగ్వేజ్ పెట్టుకుంటాం, అలా మాట్లాడాం. అది చాలా దగ్గర వచ్చేసింది కదా. తర్వాత ఎవరి షార్ట్ నా మైండ్లో డైరెక్టర్ సార్ వస్తారు. ఓకే. అలానే ఇది ఫుల్ 8 months నా దగ్గరనే ఉన్నా. మా డైరెక్టర్ గారు ఉన్నారు కదా, మా డైరెక్టర్కి డెడికేట్ చేద్దాం ఈ క్యారెక్టర్ని అలా. ఓకే. అంటే ఇప్పుడు మీరు డైరెక్టర్ సార్, యువర్ కంప్లీట్లీ డైరెక్టర్స్ యాక్టర్ అని చెప్పుకోవచ్చా, లేకపోతే చిన్న చిన్న తప్పులు ఉంటే ఏదన్నా చెప్తూ ఉంటారా? తప్పులు చెప్పడానికి వాళ్ళు అన్ని ఆలోచించే వస్తారు సార్. డెఫినెట్లీ. బట్ ఒక డైరెక్టర్ కి ఇంకొక డైరెక్టర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేకింగ్. అవును, మీరు ఒకే స్క్రిప్ట్ ఇవ్వండి, ఓ పెద్ద డైరెక్టర్ పెద్ద విధంగా ఉన్నారు అంతే. నాయన వచ్చి ఎప్పుడునే సార్ డైరెక్టర్స్ యాక్టర్గానే ఉండాలి అలా. నా సెట్లో యాక్ట్ చేయడానికి వచ్చే హీరో ఎలా ఉండాలి, యాక్టర్స్ ఎలా ఉండాలి నేను అనుకున్నానో అలానే నా మిగతా డైరెక్టర్ వాళ్ళ దగ్గర వెళ్ళగానే నా ఉంటుంది. ఓకే. నాకు కాంతా ట్రైలర్ చూస్తున్నంతసేపు అనిపించింది సముద్రకని గారు మేబీ ఇలాంటి ఒక సినిమా డైరెక్ట్ చేస్తే ఇలానే ఉంటుందేమో కూడా అనిపించింది. అంటే ఎందుకు అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక స్టోరీ పెట్టుకొని శంభో శివ శంభో ఒక 8 years బ్యాగ్లో ఇంకా ఉండే 5-6 ఉంది, దానికి టైం రాలేదు. మన బ్రోలో విషయం చెప్తాం చూడండి. ఒక విషయం జరగాలంటే టైం రావాలి, కరెక్ట్గా టైం వచ్చి మనకు కనెక్ట్ చేయాలి. టైం ఇప్పుడు మీరు చెప్తారు ఆన్ టైం ఫోన్ వచ్చింది, టైంకి దీన్ని చేసేసారు, దాన్ని మనం చేయలేదు, ప్రపంచం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మన శంభో శివశంభుకు ముందు రాసిన స్టోరీ ఇంకా ఉంది పాపం, దానికి ఇంకా టైం రాలేదు. అది ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్గా ఉంది, దానికి ఎప్పుడు టైం వస్తుందో అది బయట వచ్చి నమ్ముతారా? డెఫినెట్గా నమ్ముతాను. దాని చాలా విషయాలు నా లైఫ్లో నేను చూసుకున్నాను, అందుకే నా వినోదేశితం చేశాను. డెస్టినీ 100% నమ్ముతాను, అందుకే నా బ్లాంక్గా ఉంటాను. నాది ఏమీ ఎక్స్పెక్టేషనే ఉండదు నా లైఫ్లో, హ్యాపీగా ఉంటాను. పెద్ద కమిట్మెంట్స్ ఏమి ఉండదు, అలానే ట్రావెల్ చేద్దాం, వస్తారు వెళ్తాం అలా. సో ఇద్దరు సూపర్ స్టార్స్ ఫైట్ చేశారు మరి ట్రైలర్లో. దుల్కర్ ఏం చెప్పబోతున్నారు? కాంతా వచ్చి చాలా ரொம்ப స్ట్రాంగ్ ఇంటెన్స్ అయిన మూవీ సార్. అది ఏదో 50 స్టోరీ అనుకున్నారు, లేదు అప్పుడు ఉన్న ఇష్యూగా ఇప్పుడు కూడా ఉంది. మనుషులు మాత్రమే మారి ఉన్నారు. ఈగోను కొంచెం పక్క పట్టేసి మనిషిగా చూడండి, అదే ఫిల్మ్. ఓకే. ఈగోతో ఉంటే పెద్ద లాస్లు వచ్చు, ఆ లాస్ లేకుండా ఉండాలి. ఇంత మీరు ఎవరి మీద ఈగోలో, కోపంలో, జలస్లో ఉన్నారో వాళ్ళు పిలిచి మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడగానే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవు. అదే ఇదే మనం ఇంటికి తీసుకెళ్తాం. పిక్చర్ ఫినిష్ చేసేసి బయట రాగానే ఏదో పెద్ద పెయిన్ వస్తాం, అది వేరే ఒకటి మాట్లాడు మనతో. ఎస్. మీ లైఫ్లో మీకు ఎనిమీస్ లేరు అసలుకి? లేదు సార్. నో ఎనిమీస్? ఎవరు లేదు సార్. ఓకే. ఎవరైనా ఏదైనా అంటే మిమ్మల్ని ఎవరైనా? లేదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉండదు సార్, ఇండస్ట్రీలో కామన్ కదా సార్, ఏమన్నా ఉండదు సార్. లైట్ తీసుకుంటారా? ఏదైనా లేదు సార్. మనం ఎందుకు మనం ఎవరిని అలా చూస్తేనే కదా సార్ మనకు ఆ రియాక్షన్ వచ్చేది. ఓకే. ఎవరినే లేదు సార్, మనకి అందరూ ఫ్రెండ్సే. ఓకే. అందరూ మన వాళ్ళే. ఏదో ఒకటి కావాలంటే కూడా వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాను. గ్రేట్ సార్. పట్టుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.